నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినికొండ పట్టణం శివాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి దంపతులు. అట్టహాసంగా కావిల్యపురం సహకార సంఘం త్రిసభ్య కూటమి ప్రమాణ స్వీకార కార్యక్రమం. మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుపై టీడీపీ నాయకులు ప్రెస్ మీట్, తీవ్ర ఆరోపణలు. వినుకొండ పట్టణంలోని బోస్బొమ్మ సెంటర్ వద్ద పాత శివాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, లీలావతి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీవి దంపతులకు ఆలయ అర్చకులు ముందుగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. शीघ्रकारिणे नमः ओम सर्वाय नमः సంతోషంగా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో ఆక్రమణల కూల్చివేతల అంశంపై ఆదివారం బొల్లాపల్లి మండలం తహసీల్దార్ అచ్యుత వెంకట సుధాకర్, ఎస్ఐ బాలకృష్ణలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వెల్లటూరు గ్రామానికి చెందిన ద్రోణాదుల మల్లికార్జున శర్మ తన పొలానికి వెళ్లే దారిలో ఆర్ఎన్బి రోడ్డు ఆక్రమణలకు గురైందని పల్నాడు జిల్లా కలెక్టర్ కు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారని తహసీల్దార్ తెలిపారు. ఈ ఫిర్యాదు మేరకు ఆర్ఎన్బి ఏఈ విచారణ జరిపి ఆర్ఎన్బి రోడ్డు ఆక్రమణ నిజమేనని నిర్ధారించి ఆక్రమణలు తొలగించాలని రెవెన్యూ శాఖను కోరినట్లు చెప్పారు. దీంతో ఆక్రమణలు తొలగింపుకు నోటీసులు జారీ చేశామన్నారు. ఆక్రమణల తొలగింపులో జాప్యం జరగడంతో ఫిర్యాదుదారు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేశారని, ఆక్రమణలు తొలగించాలని ఆదేశించిందని తహసీల్దార్ వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణదారులకు మరోమారు నోటీసులు జారీ చేశామని తెలిపారు. నమస్కారం అండి, నా పేరు బాలకృష్ణ. నేను బొల్లాపల్లి ఎస్ఐగా పనిచేస్తున్నానండి. అయితే మాకు ఈ వెల్లటూరుకు సంబంధించి విషయం గురించి మాట్లాడుతున్నాను. వెల్లటూరు గురించి మాకు హైకోర్టు ఆర్డర్ వచ్చిందని, దానిపైన ఎంక్రోచ్మెంట్ రిమూవ్ కావాలని మాకు జూన్ నెలలో ఎంఆర్ఓ సారు, ఆర్ఎన్బిఏ గారు లెటర్లు పంపారు. అయితే ఆ సమయంలో మాకు 2 సార్లు పంపినారు ఆ నెలలో. అయితే మా సమయంలో మాకు వేరు బందోబస్తుల్లో ఉండడం వల్ల మేము పోలీస్ ప్రొటెక్షన్ 2 సార్లు కూడా ఇవ్వలేకపోయాము. తదుపరి మళ్ళీ వాళ్ళు ఎవరైతే ఆర్ఎన్బి సైట్లో రేకుల షెడ్లు ఇల్లు కట్టుకున్నారో మళ్ళీ వాళ్ళు హైకోర్టు కేసు వెళ్ళాక అది కొద్ది రోజులు వాయిదా పడింది. తదుపరి హైకోర్టు ఉత్తర్వులు జూన్ నెల 17వ తారీఖున మళ్ళీ ఇస్తూ ఎంఆర్ఓ గారికి ఇస్తూ ఆ స్థలాలని ఒక డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారం ఖాళీ చేయించవలసిందిగా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఆ ఆదేశాల ప్రకారం ఆ ఆదేశాలు హైకోర్టు ఆర్డర్లో అవన్నీ జత చేస్తూ మళ్ళీ ఎంఆర్ఓ గారు, ఆర్ఎన్బిఐ గారు కూడా మాకు లెటర్లు ఇచ్చారు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని. తదనుగుణంగా మేము 25వ తారీఖున ఎంఆర్ఓ గారు మరియు ఆర్ఎన్బిఐ గారు ఇచ్చిన లెటర్ల పూర్వకం మరియు హైకోర్టు వారు
ఆర్డర్ వారు జత చేసిన దాని ప్రకారం మేము ఆ రోజు పోలీస్ ప్రొటెక్షన్ బందోబస్తు ఏర్పాటు చేసి సదరు ఆక్రమణ తొలగించుటకు ప్రొటెక్షన్ ఇవ్వడమైనది. ఇందులో ఎవరి ప్రమేయం కానీ ఎవరు దాన్ని ఇంప్లికేట్ చేయడం కానీ అలాంటివి కూడా ఏమీ లేదు. ఇది పూర్తిగా హైకోర్టు, గౌరవనీయులైన హైకోర్టు వారి ఆదేశాల మేరకు చేయబడిందని తెలియజేస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు అచ్యుత్ వెంకట సుధాకర్, బొల్లాపల్లి తహసీల్దార్ దగ్గర పనిచేస్తున్నాను. బొల్లాపల్లి మండలంలోని ఎల్టూరు గ్రామానికి చెందిన దోనాదుల మల్లికార్జున సారి అనువారు తమ పొలానికి వెళ్ళే దారిని ఆక్రమించి పోనివ్వకుండా ఉన్నారని కలెక్టరేట్ పల్నాడు జిల్లా నందు పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ పిటిషన్ పెట్టి ఉన్నారు. అందులో భాగంగా ఆర్ఎంబి డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఆక్రమణ గురైన స్థలము ఆర్ఎంబి డిపార్ట్మెంట్గా చెందిందని తెలిపి ఉన్నారు. అందులో భాగంగా ఆర్ఎంబి ఏఈ గారు వాళ్ళ స్థలాన్ని ఆక్రమించిన వాళ్ళకి తొలగించవలసిందిగా నాకు లెటర్ పెట్టి ఉన్నారు. తదుపరి ఆ లెటర్ ఆధారంగా ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళకి ఫామ్ 7 నోటీస్ ఇవ్వడం జరిగింది. ఫామ్ 7 నోటీస్ ఇచ్చిన తర్వాత తదుపరి దోనాదన్న మల్లికార్జున సారి అతను గౌరవ హైకోర్టు నందు రిట్ పిటిషన్ చేసి ఉన్నారు. తదుపరి గౌరవ హైకోర్టు ఆర్డర్ పాస్ చేసి ఉన్నారు. ఆర్డర్ పాస్ చేసిన తర్వాత మరలా ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి ఉన్నాము. నోటీసులు జారీ చేసి అలాగే పోలీస్ ప్రొటెక్షన్ కోసం పోలీసు వాళ్ళకి లెటర్ పెట్టి ఉన్నాము. వాళ్ళు బందోబస్తు బిజీగా ఉంటే అనివార్య కారణం వల్ల ఆ వివేక్షణ చేయలేకపోయినాము. తదుపరి ఆక్రమణదారులు గౌరవ హైకోర్టు డివిజన్ బెంచి అప్పీల్ చేసుకున్నారు. డివిజన్ బెంచి ఆక్రమణదారులు వాదన నుండి మరో ఒక అవకాశం కల్పించమని ఇదంతా ప్రక్రియ 3 నెలలు పూర్తి చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. అందులో భాగంగా మరలా ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి ఉన్నాము. నోటీసులు జారీ చేసిన తదుపరి 30/6/2024 తేదీన ఆక్రమణదారులు వాళ్ళని వివరణ ఇచ్చి ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన వివరణలో సహేతుకంగా లేకపోవడం వల్ల నేను 21/7/2025 గౌరవ హైకోర్టు ఆదేశాల ప్రకారము ఒక ఆర్డర్ ఇచ్చి ఆర్డర్లో 48 గంటల్లో ఖాళీ చేయవలసిందిగా తెలిపి ఉన్నాము. 48 గంటల్లో ఖాళీ చేయకపోవడం వలన ఆర్ఎంబి ఏఈ గారు నేను పోలీస్ ప్రొటెక్షన్ కోసం పోలీసు వాళ్ళు లెటర్ పెట్టి ఉన్నాము. తదుపరి 25/7/2025 తేదీన ఆక్రమించుకున్న వాటిని ఖాళీ చేస్తున్న సమయంలో 1:25 గౌరవ హైకోర్టు నుండి లైజన్ ఆఫీసర్ నాకు ఫోన్ చేసి స్టాటస్ గా వచ్చింది ఆపమన్నారు. వాళ్ళ ఆదేశాల ప్రకారము 1:25 ప్రక్రియ మొత్తం ఆపేసి ఉన్నాము. ఇది ఓన్లీ గౌరవ హైకోర్టు యొక్క ఆర్డర్ ప్రకారం మేము పనిచేసాం తప్ప ఇందులో ఎవరి ప్రమేయం లేదని తెలియజేస్తున్నాను. శావిల్యపురం సహకార సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం సోమవారం ఘనంగా నిర్వహించారు. పోట్లూరుకు చెందిన గడుపుడి విశ్వనాథం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి జీవి ఆంజనేయులతో పాటు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, జీడీసీసీబీ బ్యాంకు చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో రాష్ట్రానికి ఒక్క కంపెనీ లేకపోగా ఉన్న వాటిని వెళ్లగొట్టిన వైసీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే 9.30 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిర్చి 10 లక్షల ఉద్యోగాలకు బాటలు వేస్తుంటే వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు సింగపూర్ వెళ్లి పెట్టుబడులు ఆకర్షిస్తుంటే వైసీపీ నేతలు విషం చిమ్మటం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు గడుపుడి విశ్వనాథం మీద అలాగే త్రిసభ్య కమిటీ మీద ఒక బాధ్యత పెట్టాం. ఈ సొసైటీని సమర్థవంతంగా చేసి ఖచ్చితంగా రైతులకి మెరుగైన సేవలు చేస్తారని, గతంలో కూడా ఇక్కడ బాగా చేసినటువంటి సొసైటీ అధ్యక్షులు ఉన్నారు, వారికంటే కూడా ఇంకా మిన్నగా కష్టపడి మెరుగైన సేవలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ రోజు గడుపుడి విశ్వనాథంకి ఈ పదవి ఊరికి రాలే, రాత్రి మౌలు కష్టపడ్డాడు, 24 కేసులు పెట్టించుకున్నాడు. వైసీపీ ప్రభుత్వంలో రౌడీ షీటర్ ఓపెన్ అయింది. అలాగే మండల పార్టీ అధ్యక్షుడిగా సేవ చేశాడు, క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేశాడు, అర్ధరాత్రి వెళ్ళి ఎలక్షన్ పనిచేయమంటే చేశాడు. ఇన్ని మరి పోలీస్ స్టేషన్ లో ఉండి అలాగే అనేక పోరాటాలు చేసి మరి పార్టీకి అంకిత భావంతో మరి కష్టపడ్డాడు. కాబట్టి ఈ రోజు వాడికి ఆ పదవిచ్చి గౌరవించడం జరిగింది. ఇలా
తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి కష్టపడ్డ వాళ్ళకి ఈ విధంగా న్యాయం జరుగుతుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మరి గడిపూడి విశ్వనాథం గారిని అభినందించాల్సి కోరుతున్నా. ఈ విధంగా పదవి లేకుండా కష్టపడ్డటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్నారు అనేక గ్రామాల్లో. అలాంటి వారికి మరొక్కసారి చప్పట్లు కొట్టి వారందరికీ అభినందనలు తెలియజేయాలని నేను కోరుతున్నా. గత ప్రభుత్వం చూసాం 5 ఏళ్లు దుర్మార్గ పాలన. ప్రతి సంవత్సరం డిఎస్సి ఉద్యోగాలు ఇస్తామన్నారు. 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం. అడుగడుగున మోసం, అడుగడుగున ప్రజలను వంచడమే వాళ్ళ లక్ష్యం. ఇసుకలో కొత్త పాలసీ తెస్తామన్నారు. ఇసుక మీ వేల కోట్లు దోచుకున్నారు. బ్రాందీ మద్యం సొంత మనుషులు పెట్టి అమ్ముకొని ఫోన్ పేలు కూడా లేకుండా, అకౌంట్ పేలు రూపాయి లేకుండా మొత్తం వేల కోట్లు దోచుకున్నారు. దోచిన సొమ్ము ఏం చేశారు? ఇక్కడ ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే, ఇక్కడ పరిశ్రమలు పెడితే అందరికి అవినీతి సొమ్ముతో వేల కోట్లు దోచుకున్నారు. ఇదిగో ఆ డబ్బులతో ఈ పరిశ్రమలు పెడతారని తీసుకెళ్లి దుబాయ్ లో పెట్టుబడులు పెట్టారు. ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులు పెట్టారు. అక్కడ గనుల్లో పెట్టుబడి పెట్టారు. ఈ జగన్ అండుకో ఎంత దుర్మార్గం అండి. దోసుకుంది మన రాష్ట్రంలో, పరిశ్రమలు పెట్టింది, ఉద్యోగాలు ఇచ్చింది ఆఫ్రికా దేశాల్లో, దుబాయ్ లో. ఈ విధంగా అవినీతి సొమ్ముతో వేల కోట్లు దోచుకున్న వాళ్ళకి గుణపాఠం చెప్పారు ప్రజలు. ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం ఇచ్చారు. రపరపలాడిచ్చారు, దుర్మార్గాలు చేశారు. జల్లయ్య లాంటి వాళ్ళు, చంద్రయ్య లాంటి వాళ్ళు చంపేశారు. దళితుల్ని, కిరణ్ లాంటి వాళ్ళని, ఎంతో మందిని దళితుల్ని చంపారు. ముస్లిం మైనారిటీల మీద దాడులు చేశారు. ఇలా అందరి మీద దాడులు చేసి చంపి రపరపలాడించిన వాళ్ళు 151 సీట్ల నుండి 11 సీట్లకు వచ్చారు. ఇంకా ఈ మధ్య మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇంకా రపరపలు, ఈసారి మేము అధికారంలోకి వస్తే ఇంకెక్కడ మీరు అధికారంలోకి వచ్చేది? ఆ రపరపలాడిస్తే 151 నుండి ప్రజలు తంతే 11లో పడ్డావు. ఈసారి తంతే సింగిల్ సీటు కూడా రాదు. ప్రజలు ఆ విధంగా వివేకవంతంగా ఉన్నారు. ఇంకా రపరపలు మానుకోండి. ఇక జైల్లో లెక్కేసుకోండి. రపరపలు ఏంటో అక్కడే చూసుకోండి. మీరు చేసినటువంటి దోపిడీలు ప్రజలందరికీ తెలిసిపోయినాయి. ఒక్కొక్కటి లాగుతా ఉంటే తీగ లాగుతా, దొంగ కలుగుతా ఉంది. ఇప్పుడు దొంగలు దొరికారు లెక్కర్ స్కామ్ లో. ఇంకా దాని వెనకాల త్రిమింగళాలు ఉన్నాయి. అవి కూడా వస్తాయి. మొత్తం కూడా తప్పు చేసిన వాడు జైలుకి వెళ్ళక తప్పదు. గతంలో ప్రజా కోర్టులో ఒకసారి శిక్ష పడింది. ఇప్పుడు దోచిన సొమ్ముకి, ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సినటువంటి సొమ్ము మీరు లూటీ చేసి మీ సొంత జేబులు నింపుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మన రాష్ట్రం గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 వచ్చింది. ఈయన జగన్మోహన్ రెడ్డి అనుకో వచ్చినాక రాష్ట్రం సర్వనాశనం అయిపోయి ఈరోజు పరిశ్రమల ఎన్విరాన్మెంట్ లో 19వ ర్యాంకు పడిపోయింది. మళ్ళీ వచ్చిన ఒక్క సంవత్సరంలోనే మన చంద్రబాబు గారు ఒకే ఒక్క సంవత్సరంలో 9,34,00,000 పెట్టుబడులు తీసుకొచ్చారు. 9,34,00,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు. మొదటి సంవత్సరంలోనే సుపరిపాలనలో తొలి అడిగని 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలకు బాటలేశారు చంద్రబాబు గారు. కోడిగుడ్డు మీద ఏకలు బీకే వీళ్ళు కనీసం ఉల్లిపాయ కంపెనీ తెచ్చారు ఈ రాష్ట్రానికి. ఒక కంపెనీ చెప్పమనండి. అమర్ రాజా బ్యాటరీ, లూలు పరిశ్రమలు, మీ అవినీతికి, మీ దోపిడీకి మన రాష్ట్రంలో వాళ్ళు ఇతర రాష్ట్రాలకు పారిపోతే అక్కడ 10,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఉల్లిపాయ కంపెనీ తీసుకురాని ఈ కోడిగుడ్డు బ్యాచ్ ఈరోజు చంద్రబాబు గారిని విమర్శిస్తున్నారు. పరిశ్రమలకి రాయితీలు ఎందుకు ఇస్తారంటున్నారు. పరిశ్రమలకు తక్కువ రేట్లో భూములు ఇస్తాం, రాయితీలు ఇస్తాం, కరెంటు సబ్సిడీ ఇస్తాం. అవసరమైతే మాకు మాత్రం వేల మందికి పిల్లలకి, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు కావాలి. ఇది ఈరోజు మా ప్రభుత్వ లక్ష్యం. 19వ స్థానంలో ఉంటే గతంలో, ఈరోజు చంద్రబాబు గారు ఒక్క సంవత్సరం కష్టపడి. చాలా మంది ఈ సభలో సహకార సంఘం గురించి చాలా విషయాలు చెప్పారు. చెప్పడానికి మరి మీకు చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను సహకార సంఘం గురించి చెప్పము. సహకారం లేకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుందో అనే ఒక భయం అయితే నాకు ఉంది. ప్రజల సహకారంతో ఈరోజు మనందరం కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మీ అందరి సహాయ సహకారంతో మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, బాధలు, బాధ్యతలు మరి అన్నీ ఉన్నాయి మన మనసులో. పదవులు అందరికీ వస్తాయని చెప్పేసి ఎవరు ఆశ, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశం వస్తుంది. కొండంత బలం ఉన్నా ఘోరంత అదృష్టం ఉండాలని చెప్పేసి పెద్దలు చెప్తారు రాజకీయాలు. 30 ఏళ్లుగా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. రాజకీయాలకి ఉన్నప్పుడు నాకు పదవి రాల. ఈ రాజకీయాలు మోసే ఓపిక లేదని కొంచెం పక్కకు జరిగిన తర్వాత మరి నన్ను వెతుక్కుంటూ వచ్చి, కానీ నేను ఏ రోజు నాకు అధికారం రాలేదని కానీ, నేను శాసనసభ్యుడు కాలేదు కానీ నిరుత్సాహపడలేదు. నేను ఒక్కటే కోరుకున్నాను, మాచర్లలో తెలుగుదేశం జెండా ఎగరత
ఎగరాలి. ఎగిరితే పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా క్షేమంగా ఉంటారని మొట్టమొదట నేను మొన్న ఎన్నికల్లో కూడా నేను కోరుకున్నది ఏంటంటే, మొట్టమొదట ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి. భగవంతుడు ప్రజలు కరుణిస్తే నేను గెలవాలి. ఎందుకంటే మొట్టమొదటి నా చాయిస్ పార్టీ అని ఎందుకు అంటున్నానంటే, ప్రభుత్వం అని నేను గెలిచి పార్టీ అధికారంలోకి రాకపోతే ఈ ప్రజల్ని, ఈ పార్టీని మరి నేను రక్షించగలనా లేను. పార్టీ అధికారంలోకి ఉంటే ఆ గొడుగు కింద మన అందరం కూడా క్షేమంగా, ధైర్యంగా, స్థైర్యంతో మనం నిలబడగలుగుతాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు పార్టీలో, నాయకుల్లో, కార్యకర్తల్లో ఆశలు, ఆకాంక్షలు ఎక్కువైపోయినాయి. ఒక్కటి సంయమనము మనకు అవసరం. ఈ రోజు మనం ధైర్యంగా తెలుగుదేశం కార్యకర్తగా, నాయకుడిగా మనం ధైర్యంగా తిరగలుగుతున్నాం. ఇది పార్టీ కోసం మనం కష్టపడి నిర్మించుకున్న మరి ఒక సామ్రాజ్యం. అధికారంలో రావడం యాదృచ్ఛికం అని అనుకోకూడదు. దాన్ని మనం నిలబెట్టుకోవాలి. మళ్ళీ ఈ రాష్ట్రానికి తెలుగుదేశం ప్రాఫిట్ లో ఆ రోజు నుండి ఈ రోజు వరకు గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండమైన ప్రాఫిట్స్ వచ్చినాయి. దాని మధ్యన కొద్దిగా మందగించినప్పుడు కూడా మళ్ళీ ఒక ర్యాకెట్ స్పీడ్ లో మరి మా విశ్వనాథం అండ్ మన సిఇఓ గారు దాన్ని ముందుకు తీసుకెళ్లి రైతులకు ఇంకా మేలు చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇదే దీనికి మరి బ్లడ్ చేయడం కోసం కష్టాలంటే తెలిసిన వ్యక్తి, నష్టాలంటే చూసిన వ్యక్తి, అవమానాలు పడిన వ్యక్తి, పౌరుషంతో ముందుకెళ్ళిన వ్యక్తి మా సోదరుడు మా బ్రహ్మారెడ్డి గారు కూడా మరి బ్లడ్ చేయడం కోసం, విష్ చేయడం కోసం ఇక్కడ రావడం అనేది, నేను ఒక మాటలు చెప్పాలంటే మన విశ్వనాథం గారికి కూడా మరి ఒక్కసారి బ్లెస్సింగ్ ఇవ్వడం కోసం వచ్చినందుకు చాలా వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదే విధంగా మన ఎంపీపీలు కానివ్వండి, మన జడ్పీటీసీలు కానివ్వండి, అదే విధంగా తెలుగుదేశం పార్టీ అంటే అందరికీ తెలిసిన విషయమే. కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం పార్టీకి ప్రాణ సమానం అనేది అందరికీ తెలిసిన విషయమే. అందరూ దయాస్ మీద ఉన్న నాయకులు కానివ్వండి, ముందు వరుసలో ఉన్న నాయకులు కానివ్వండి, రైతాంగం కానివ్వండి, మీ అందరికీ ఈరోజు పల్నాడు జిల్లా తరపు నుండి ప్రత్యేకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఒకటి మాత్రం గమనించాలి, మన పల్నాడు జిల్లాలో ఇందాక పెద్దలు చెప్పినట్లు ఇంకా వ్యవసాయంలో అనేక మార్పులు రావాలి. ఆర్థిక వనరులు పెరగాలి. ఆర్థిక వనరులు పెరగాలంటే పంటల మార్పిడి రావాలి. ఏది సుటబుల్లో దాన్ని వాటిని ఎప్పటికప్పుడు మరి యొక్క అగ్రికల్చరల్, అదేవిధంగా హార్టికల్చరల్ మరి యొక్క అధికారులతోటి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత, మరి రైతాంగానికి సలహాలు ఇచ్చి ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉంది. వెల్లటూరులో చోటు చేసుకున్న వివాదం, ఇళ్లు కూల్చివేతలకు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడే కారణమని టీడీపీ సీనియర్ నాయకులు పెమ్మసాని నాగేశ్వరరావు, బొల్లాపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు హనుమాన్ నాయక్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 3 ఏళ్ల క్రితం మల్లికార్జున పొలం దారిని వైసీపీ నాయకులు ఆక్రమించి నిర్మాణాలు చేశారని, అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న బ్రహ్మనాయుడు వారిని ప్రోత్సహించారని టీడీపీ ఆరోపించింది. మల్లికార్జున ఫిర్యాదుతో అధికారులు విచారణ జరిపి ఆక్రమణలు జరిగినట్లు గుర్తించారు. అప్పట్లో బొల్ల తన అధికారంతో ఆక్రమణల తొలగింపును అడ్డుకున్నారని, అయితే హైకోర్టు ఆదేశాలతోనే అక్రమ నిర్మాణాలు తొలగింపబడ్డాయని టీడీపీ నాయకులు తెలిపారు. పాత్రికేయ మిత్రులందరికీ, ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు వెల్లటూరులో జరిగినటువంటి సంఘటన గురించి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. వెల్లటూరులో గొడవలు జరగడానికి కారణం మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. గొడవలు సృష్టించటం, వర్గాల మధ్య సిచ్చు పెట్టడం, ఘర్షణలు చేయించటం, తర్వాత అక్కడికి వెళ్ళి డ్రామాలు వేయటం బ్రహ్మనాయుడు పనిగా పెట్టుకోవటం జరిగింది. ప్రజల్ని తప్పుదోవ పట్టించి సానుభూతి డ్రామాలు వద్దు బ్రహ్మనాయుడు. గౌరవ న్యాయస్థానం అవి ఆక్రమణలు కాదు, సక్రమం అని ఎక్కడా చెప్పలేదు. న్యాయస్థానంలో మరి ద్రోణాదుల మల్లికార్జున శర్మ పొలానికి వెళ్లే దారిని ఆ రోజు 7 సంవత్సరాల క్రితం వైసీపీ నాయకులు, ఎంపీటీసీ సభ్యులుగా ఉన్నటువంటి గోళ్ల వెంకయ్య, సర్పంచి చినవేరయ్య ఆధ్వర్యంలో వారు ఆ పొలానికి వెళ్లే దారిని ఆక్రమించడం జరిగింది. R&B స్థలాన్ని కూడా ఆక్రమించడం జరిగినందువల్లే ఆ పొలానికి వెళ్ళలేని పరిస్థితుల్లో మరి మీ దగ్గరికి ఎమ్మెల్యేగా మీ దగ్గరికి ఆ రోజు నాకు దారి ఇప్పించండి అని చెప్పి ఆ ద్రోణాదుల మల్లికార్జున శర్మ రావడం జరిగింది. ఆ బాధితుడు మొరపెట్టుకున్న సమస్యని సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి అవకాశం ఉన్నా కూడా నువ్వు కేవలం అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీకి
ప్రస్తుత సర్పంచ్ వేరేకి కొమ్ము కాసి బాధితుడికి అన్యాయం చేసినటువంటి పరిస్థితి కూడా ఆ గ్రామ ప్రజలందరికీ తెలుసు. అహంకారంతో ఆనాడు బొల్లా బ్రహ్మనాయుడు ఆక్రమణలు ప్రోత్సహించడం వల్లనే గత్యంతరం లేని పరిస్థితుల్లో అధికారుల చుట్టూ తిరిగి అధికారులు కూడా నువ్వు న్యాయం చేయకుండా అడ్డుకున్నందువల్లనే మరి మల్లికార్జునరావు జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు మేరకు విచారించి జిల్లా కలెక్టర్ గారు R&B అధికారులను మరి వెంటనే తొలగించి అతనికి బాట ఇవ్వండి అని చెప్పి ఆదేశించినటువంటి పరిస్థితుల్లో అధికారులు విచారించి R&B స్థలాన్ని ఆక్రమించడం వాస్తవేనని, ఆక్రమణలు వెంటనే తొలగించాలని రెవెన్యూ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. నాడు అధికారంలో ఉన్నటువంటి నీవు ఆక్రమణలు తొలగించవద్దని రెవెన్యూ అధికారులను ఒత్తిడి తెచ్చి బొల్లా బ్రహ్మనాయుడు గారు ఆ రోజు మరి అడ్డుకోవడం జరిగింది. బాధితులకి మేము వెల్లటూరు గ్రామంలో మరి అందరికీ కూడా మరి ప్రభుత్వం ద్వారా ఎన్టీఆర్ కాలనీలు ఏర్పాటు చేసి 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి వారికి మరి శాశ్వత గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు కట్టించేటువంటి ఏర్పాట్లు కూడా గౌరవ స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ సిపి జీవి ఆంజనేయులు గారు మరి త్వరలోనే చేస్తారని, ఆ విధంగా ఇంటి స్థలం లేని పేదలందరికీ, ఇల్లు లేని మరి పేదలందరికీ కూడా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఇంటి స్థలంతో పాటు ఇల్లు కూడా కట్టించి ఇవ్వటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.